బాక్సింగ్ డే గురించి ఈ విషయాలు మీకు తెలుసా? క్రిస్మస్ పండుగ జరిగిన మరుసటి రోజు అంటే డిసెంబర్ 26న బాక్సింగ్ డేని చేసుకుంటారు. పేదలకు, క్రిస్మస్ రోజున విధులు నిర్వహించిన ఉద్యోగులకు ఈ రోజున బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ. డిసెంబర్ 26ని బాక్సింగ్ డే అని ఎందుకు అంటారు? ఆ పేరు ఎవరు పెట్టారో ఎవరికీ తెలియదు. అయితే క్రిస్మస్ సందర్భంగా పేదలకు విరాళాలు సేకరించేందుకు చర్చిలో బాక్సులు ఏర్పాటు చేసేవారని, ఈ నేపథ్యంలోనే ఆ రోజుకి ఆ పేరు వచ్చిందనే వాదన ఒకటుంది. సంపన్నులు క్రిస్మస్ పండుగ రోజును ఘనంగా నిర్వహించుకుని, ఆ రోజున మిగిలిన ఆహారం, అవసరం లేని వస్తువుల్ని తమ పని వాళ్లకు ఒక బాక్స్లో పెట్టి, మరుసటి రోజు అంటే బాక్సింగ్ డే రోజు ఇస్తుంటారట. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూకేలో బాక్సింగ్ డేని షాపింగ్ డేగా మార్చేశారు. ఈ రోజున అక్కడి ప్రజలు షాపింగ్ ఎక్కువ చేస్తారు. దుకాణాలు భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు ప్రకటిస్తాయి. ఈ రోజున క్రీడా పోటీలు ఎక్కువగా జరుగుతుంటాయి. ముఖ్యంగా క్రికెట్లో బాక్సింగ్ డే మ్యాచ్లు నిర్వహిస్తారు. సెలవు కాబట్టి క్రీడాభిమానులు ఇంట్లోనే ఉండి ఆట చూస్తారని ఇలా ప్లాన్ చేస్తారు. బాక్సింగ్ డే పదాన్ని 1983లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేర్చారు. దీనికి సరైన అర్థం తెలియదు. అందుకే క్రిస్మస్ మరుసటి రోజు అని, ఈ రోజు బలహీన వర్గాల వారికి, ఉద్యోగులకు బహుమతులు ఇస్తారని డిక్షనరీలో పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా బాక్సింగ్ డే పేరును మార్చుకుంది. అక్కడి ప్రజలు ఈ రోజును ద డే ఆఫ్ గుడ్ విల్ గా అభివర్ణించారు. డిసెంబర్ 26, 2004న హిందూ మహాసముద్రంలో ఏర్పడ్డ సునామీ భారత్ సహా చాలా దేశాలను అతలాకుతలం చేసింది. ఈ సునామీ వల్ల దాదాపు 3 లక్షల మంది మరణించినట్లు అంచనా.